न तपांसि न तीर्थानां न तपांसि न तीर्थानां न शास्त्राण जपानहि संसार सागरोत्तारे सज्जन सेवनं विना न तपांसि न तीर्थानां ఆలు బిడ్డల వదలి ఆస్తిపాస్తిని వదలి బంధుమిత్రులు వదలి అడవికి ఎగి తపస్సు చేయనంత మాత్రమున తపస్సిద్ధి చేకూరదు. Leaving one's own family, wife and children, the properties and relations, going to the forest to spend time in deep penance, one will not be benefited by that. न शास्त्राण जपानहि ఆరు శాస్త్రములు తెలుసుకొని కూడాను తెల్లవారి మొదలు రాత్రి పరుండున్నంత వరకును జపం ఆచరిస్తూ ఉండినప్పటికీ ఆ యొక్క సాధన యొక్క తత్ఫలితము మానవులకు దక్కుట లేదు. In spite of complete knowledge of all the 6 sacred texts, or one may do penance right from dawn to dusk, he is not able to realize the objective. సంసారం సాగరోత్తారే సజ్జనం సేవనం వినా జనన మరణములకు మూల కారణమైన ఈ సంసారము అను సాగరమును దాటవలనన్నా సజ్జనుల సేవలు చెయ్యాలి, సమాజ సేవ చెయ్యాలి, సర్వుల యందు ఉండినటువంటి ఏకాత్మ భావాన్ని విశ్వసించాలి. In order to cross this ocean of life, birth and death, one should render service to society with the absolute feeling that God is present in all. ఈనాడు ఈ విశాల ప్రపంచమునందు ఎందరో మేధావులు కలరు. In the present day world, there are many intellectuals. ఎందరో వైజ్ఞానికులు కలరు. There are many scientists. ఎందరో శాస్త్రజ్ఞులు కలరు. There are many scientists. కానీ వీరందరికీ ఏ క్షణమైన శాంతిని అనేటువంటి దాన్ని అనుభవించినారా? Have they experienced peace at least for a moment? శాంతి అనేది ఏమిటో వారు అర్థం చేసుకున్నారా? Have they understood what peace is? ఈ జగత్తులో సుఖము అనేటువంటిది ఏమిటి అనేది తెలుసుకున్నారా? Have they known what happiness is in this world? ఈ శాంతి సుఖము అనేటువంటిది తెలుసుకోలేనప్పుడు ఎన్ని చేసి ప్రయోజనం ఏమిటి? Without knowing happiness and peace, what is the fun of doing many other things? ఈ శాంతి అనేటువంటి ప్రతి మానవునికి ప్రధానమైనటువంటి యొక్క ఘట్టం. Peace is a fundamental principle in everyone's life. ఈ శాంతియే లేకుండా మానవ జీవితమే వ్యర్థమైపోతుంది. Human life is in total vain without peace. కనుకనే త్యాగరాజు కూడాను శాంతము లేక సౌఖ్యము లేదు అన్నాడు. Sage Tyagaraja also said, without peace there is no happiness in this world. శాంతము కలిగినప్పుడే సౌఖ్యం కూడాను దానితో పాటు చేకూరుతుంది. When once there is peace, there is happiness coupled with it. శాంతి లేని మానవునకు జగత్ అంతైకును అంధకారంగానే గురిస్తుంది. A peaceless person finds the whole world entirely dark. అంధుడైన మానవునకు అంతయు చీకటిగానే ఉంటుంది. A blind person finds everything dark around. నిద్రించేటువంటి పండితుడు ఎంత గొప్పవాడైనప్పటికీ జగత్ అంతైకును శూన్యంగానే ఉంటుంది. A scholar, however great he might be, while he is fast asleep, everything is nothingness. కనుక చర్మ చక్షువులు ఉండినంత మాత్రమున మనం అన్నింటినీ చూస్తున్నామని భ్రమించకూడదు. Because we have got the physical naked eye, let's not think that we see everything. పశుపక్షి మృగాదులు కూడా చక్షువులు ఉంటున్నవి.
The birds and animals also have eyes. క్రిమికీటకాదులు కూడా చచ్చువులు ఉంటున్నవి. Insects too have their own eyes. చచ్చువులు ఉండినంత మాత్రం వచ్చినటువంటి ఫలితం ఏమిటి? What is the result in having this eye? కనుక ఈ చచ్చువుల ద్వారా చూడవలసినటువంటిది దివ్యమైనటువంటి తేజస్సు. What is supposed to be seen with this eye is that ఈ brilliance of కర్ణముల fortune. ద్వారా వినవలసినటువంటిది దివ్యమైనటువంటి యొక్క ప్రణవనాదము. What is to be heard, what is to be listened to is this divine primal sound. ఈ చంచల మనస్సు Pranava. ద్వారా అనుభవించవలసినటువంటిది దివ్యమైన శాంతి. With this wavering mind, we should be successful to experience peace. అయితే ఈ శాంతిని అనుభవించకుండా పోవడానికి కారణం ఏమిటి? Why is it that we are denied of this ఈ peace? శాంతి అనుభవం లేక రాకుండా పోవడానికి కారణం ఏమిటి? Why it doesn't come to our experience at all? మానవునకు 5 విధములైనటువంటి క్లేశములు పట్టి ఇతన్ని పీడిస్తూ ఉంటుండాలి. Man is afflicted by 5 types of sufferings. మొదటిది అవిద్యా క్లేశము, The first one is of avidya. రెండవది అస్థిరకేశము, The second one is asthira. అస్థిత. Asthita. మొదటిది అవిద్యా క్లేశము. The first one is avidya klesha. ఈ అవిద్య అనగా ఏమిటి? What do you mean by avidya? విద్య లేకపోవటం కాదు. Not illiteracy. విత్ అనగా జ్ఞానము. With means wisdom. ఈ జ్ఞానము లేకపోవటమే. Absence of wisdom is ఎట్టి avidya. జ్ఞానము లేకపోవటము. What sort of wisdom? నేనే దైవము, నేనే దైవము, నేనే దైవము అనేటువంటి జ్ఞానం లేకపోవటమే. The wisdom that make you feel that you are divine. నేను మానవుడను, To feel that I am a human. నేను అజ్ఞానిని, I am ignorant. నేను కేవలం అమాయకుడను I am innocent. అని ఇలాంటి అవిద్యా క్లేశము మానవుని యందు అమితంగా ఉంటుంట చేతనే వీరికి శాంతి అనేటువంటిది అతి దుర్లభమైపోతుంది. Because of this ignorance of identification with the body, he suffers. ఈ అవిద్యా క్లేశం అనేటువంటిది దివ్య జ్ఞానాన్ని ఏమాత్రం కూడాను అందించేటువంటిది కాదు. The first type of suffering will not help you to acquire divine wisdom. కేవలం దేహమును, మనస్సును, ప్రకృతిని మాత్రమే ఆధారం చేసుకొని జీవిస్తూ ఉన్నాడు. He pulls on, carries on his life, basing on the body, mind and the nature. దివ్యత్వం అనేటువంటి దైవత్వం తన యందు ఉన్నదనేటువంటి సత్యాన్ని తాను విస్మరిస్తున్నాడు. He forgets the truth that the divinity is in him latent. కనుకనే ఇదియే పెద్ద అవిద్య. This is avidya. దేశభ్రాంతి అమితంగా ఇతన్ని బాధిస్తూ ఉంటుండాలి. He suffers because of body attachment. ప్రాకృత భ్రాంతి ఇతన్ని అమితంగా బాధిస్తూ He ఉంటుండాలి. is deluded by the world around. కనుకనే ఇదియే పెద్ద అవిద్య. This is avidya, lack of ఈ అవిద్య wisdom. వల్ల కలిగేటువంటి యొక్క బాధలు అమితంగా ఉంటున్నాయి. The suffering is limitless because of avidya or absence of wisdom. అస్థిత క్లేశము The second suffering is asthita klesha. అనగా It means మానవుడు ఈ సంసారమునకు, ఈ సర్వ బాధలకును మూల కారణం ఏమిటో అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. man is not able to find out the reason for all his suffering and difficulties. సమస్త సంసారమునకును మూల కారణమైనటువంటి ఈ మనస్సు యొక్క తత్వాన్ని మానవుడు విస్మరిస్తున్నాడు. Man forgets the fact that mind is the cause for all the family suffering and the difficulty. మనస్తత్వాన్ని విస్మరించడం చేతనే వీనికి అనేక విధమైనటువంటి అమాయకత్వం ఇందులో ప్రవేశిస్తుండాలి. The entire ignorance and innocence is due to the lack of knowledge of the nature of the mind. మనస్సును అనేటువంటి దాన్ని అరికట్టుకోలేకపోయినందువల్ల ఇతనికి అనేక విధమైనటువంటి క్లేశములు బాధిస్తూ ఉంటున్నాయి. As he could not control his mind, he has to suffer. సమస్త బాధలకు మనసే మూల కారణము. Mind is the cause for all suffering and difficulty. సమస్త దుఃఖములకును మనసే మూల కారణము. Mind is the cause for the misery. సమస్త నష్టములకును మనసే మూల కారణము. Mind is the cause for all losses. కనుకనే ఇట్టి మూల కారణమైనటువంటి మనస్తత్వాన్ని గుర్తించుకోలేకపోవటమే అస్థిత క్లేశము. Asthita klesha is the one which we are put to because we don't know the nature of the mind. ఇంకా రాగ క్లేశము. Third one is raga klesha. రాగం అనగా ఏమిటి? What do you mean by raga? రాగం అంటే పాటలు పాడేటువంటి రాగము కాదు. It's not the tune as you sing. విషయవాంఛనలే రాగము. The sensual pleasure is ఇది raga. కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇదే పెద్ద రాగము. Desiring the sensual indulgence
is raga. ఈ వాంఛలు మితిమీరి పోయే కొలది కూడాను ఈ రాగమే రోగంగా బయలుదేరుతుంది. This raga, excessive desire, will become roga, the disease. కనుకని ఈ వాంఛలను అరికట్టుకోలేకపోవటం చేతనే ఇతనికి ఒక విధమైనటువంటి క్లేశము ఆవిర్భవిస్తుండాలి. As he could not control his desire, he naturally suffered. కనుక మొట్టమొదట మన రాగమును అరికట్టుకోవడానికి ప్రయత్నించాలి. Therefore, we should control our desire. దీనిని లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్నారు. This is what he said, less luggage, more comfort. ఈ అమితమైనటువంటి వాంఛల చేతనే వీని మతి భ్రమించి నిత్య సత్యమును విస్మరించి కేవలం అమాయకంలో మునిగి అజ్ఞానంలో తేలి తాను అన్ని విధమైనటువంటి క్లేశములను అనుభవిస్తున్నాడు. Because of excess of desire, he forgets the eternal truth, the divinity in him, and therefore is ignorant and innocent. కనుక మొట్టమొదట వాంఛలను మనం అరికట్టుకోవాలి. Therefore, we must put a ceiling on our desire. ఈ వాంఛలు ఉండినంత వరకును శాంతి మనకు చేకూరదు. So long there is a desire, there will be no peace at all. ఉండాలి వాంఛలు, కానీ ఎంతవరకు ఒక పరిమితంలో ఉంటుండాలి. There should be desire, but yet under certain limits. ఇంకా దేశ క్లేశము. The third one is Dvesha Klesha. దేశ క్లేశం అనగా ఏమిటి? What do you mean by Dvesha Klesha? ఏదో కష్టములందు, బాధలు యందు, కష్టములు యందు ఒకరిని ఆశ్రయించి ఆ ఆశ్రయం ద్వారా ఎంతనో ఫలమును పొందగలదని ఆశిస్తుంటాడు. In times of difficulties, losses and suffering, one approaches someone else expecting positive reward and a solution. ఆశ్రయించినటువంటి వాని వల్ల తాను తలంచినటువంటి కోరిక ఫలించకపోవటం చేత అతని పైన ద్వేషంగా రూపొందుతుంది ఈ ఆశ. Though he approaches expecting a reward, a solution to his problem, because it is not fulfilled, he is frustrated. ఈ జగత్తునందు మంచి చెడ్డలు కూడాను మానవునికి దుఃఖం అందిస్తున్నాయి. In this world, good and bad will put us in misery. మంచి ఆనందాన్ని అందించటం లేదు. Good is not giving bliss. చెడ్డ మనకు దుఃఖాన్ని అందించటం లేదు. And it's not the bad that puts us in మంచి suffering. చెడ్డలు రెండు కూడాను మానవుని దుఃఖంలోనే ముంచుతున్నది. Good and bad anyway lead to misery. ఇది ఏ విధంగా? How? మంచి ఏ విధంగా దుఃఖంలో ముంచుతున్నది? How do you expect the good leading to మంచి bad? మానవుని ఏ విధంగా మనసును ఈ దుఃఖంలో ముంచివేస్తున్నది? How do we suffer because of these things good? అనగా దీనికి తులసిదాసు ఒక ఆదర్శాన్ని అందించాడు. Tulsidas has set an ideal to explain this principle. చెడ్డవారిని చూచి నమస్కరించాడు. He paid his respects, namaskar, looking at the bad people. మంచివారిని చూచి నమస్కరించాడు. He also paid his respects to good people. మంచివానికి చెడ్డవానికి ఇరువురికి మా నమస్కారం అన్నాడు. He respected both good and bad alike. మంచివానికి నమస్కారం చేయటంలో ఒక విధమైనటువంటి యొక్క అర్థం ఉంటుండాలి. There is some meaning in respecting a good person. చెడ్డవానికి నమస్కారం చేయటంలో అర్థమే ఉంటుండాలి. Then why do you do namaskar, pay respects to a bad person? అని తనలో తాను విచారణ చేసుకున్నాడు. He inquired within himself. ఈ చెడ్డవాని సంయోగం నాకు దుఃఖాన్ని అందిస్తుంది. Association with the bad man will put me to suffering. కనుక ఓ చెడ్డవాడా నీ సంయోగం నాకు ఉండకూడదని వాడికి నమస్కారం చేస్తున్నాను అన్నాడు. He salutes the bad person, saying that let me not have your company and association with you. మంచివానికి ఒక నమస్కారం చేశాడు. He salutes good person. ఓ మంచివాడా నీ వియోగం నాకు సంభవించకూడదు, దానివల్ల నాకు చాలా దుఃఖం వస్తుంది కనుక నీకు ఒక నమస్కారం అన్నాడు. He pays respect to a good man because, oh good man, let me not be separated from you. చెడ్డవాని సంయోగము మంచివాని వియోగము మానవునికి దుఃఖాన్ని చేకూరుస్తుండాలి. Union with a bad person, separation from a good person will put you to suffering. కనుక ఇది ఒక విధమైన వియోగ సంయోగములతో కూడినటువంటి ఒక జీవితంగా ఉంటుండాలి. It is a life of union and separation. సంయోగ వియోగ సంకర్షణాత్మక మహత్తాల తరంగమైన సాగరం ఈ జీవితం అన్నారు. Human life is an ocean full of the waves of union and separation. కనుక చెడ్డవారి సంయోగము మనకు దుఃఖాన్ని అందిస్తుంది. Union with bad people will certainly put us to misery. మంచివారి వియోగము కూడా మనకు దుఃఖాన్ని చేకూరుస్తుంది. So also separation from pious people. కనుకనే మంచి ఎవరు చెడ్డవారిని నిర్ణయించుకునేటువంటి శక్తి లేదు. We don't have the capacity to judge who is good and who is కనుకనే bad. సుఖ దుఃఖే సమేకృత్వ లాభోలా విజయాజయాత్ రెండింటినీ సమసత్వంలో చూచు. Therefore we should take these two with equanimity. ఈనాటి మానవులకు
నిజమైనటువంటి శాంతిని చేకూర్చుకోవాలనుకుంటే ఇరువురిని సమభావంలో మనం విశ్వసించాలి. In order to have true peace, humans should develop this వాని principle of మంచి వీరి equality. చెడ్డ రెండు నీవు చూడవద్దు. Don't bother about their good or bad. ఇరువురు యందు ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని నీవు చూడు. Watch the divinity latent in both the categories of people. ఇరువురు యందు కూడా ఏకాత్మ భావమే. It's only one thing that అదే దివ్యాత్మ భావము. that is the feeling of the divinity. కనుక దేహములు వేరు వేరైనప్పటికీ, The bodies are different, మనస్సు భావములు వేరు వేరైనప్పటికీ, feelings of the mind vary, కానీ దివ్య భావం ఒక్కటిగానే ఉంటుండాలి. but the divinity is one and the same. రూపనామములు భిన్న భిన్నములు కావచ్చును, Names and forms are different, కానీ దివ్యత్వం అనేటువంటిది భిన్నం కాదు. but the divinity is one. కనుక ఈ రకమైనటువంటి ఒక భేదములు ఉండినంత వరకు కూడాను నాకు ఈ శాంతి చేకూరదు అని తులసిదాసు ఏకత్వాన్ని విడిచిపెట్టాడు. Tulsidas propagated this principle because so long you have got this duality, observe differences, you cannot be free from misery. కనుక నీ ఏకాత్మ భావాన్ని నేను వరించాలి. So let me have that one point, that దానినే principle. దివ్యాత్మం అనేటువంటి దాన్ని నేను వరించాలి. That is the principle of the ఈ పవిత్ర divinity. భావంలోనే నా జీవితం గడపాలి I should spend the lifetime with the sacred principle. అని దైవత్వాన్ని సర్వభావంతో సర్వజీవుల యొక్క భావంతోనూ అనుభవిస్తూ వచ్చాడు. And he has been experiencing divinity among everyone around. సర్వజీవాత్మ, సర్వజీవాత్మ, Sarva Jivatma, సర్వదేహాత్మ, Sarva Dehatma. సర్వం ఆత్మాత్మ. ఇది మూడు రకములైనదిగా ఉంటుండాలి. It is in three forms. దీనినే అప్పుడప్పుడు నేను చెప్తుంటాను. Bhagavan tells us repeatedly. ది వన్ యూ థింక్ యు ఆర్, The one you think you are, అది దేహాత్మ భావం. that is Dehatma, body. ది వన్ అదర్స్ థింక్ యు ఆర్, The అది one, జీవాత్మ భావం. the one others think you are, Jivatma, మూడవది individual. ది వన్ యూ రియలీ ఆర్, Third one, the one అది you really దివ్యాత్మ are. భావము. That is the one of the spirit. ఈ మూడింటి యొక్క తత్వము అన్ని మతముల యందు కూడా ఏకంగానే ఉంటుండాలి. These three are similar in all of the religions. క్రిస్టియన్ మతం నందు కానీ, ఇస్లాం మతం నందు కానీ, పర్షియన్ మతం నందు కానీ, జైన మతం నందు కానీ, ఇంకా నానక్ మతం నందు కానీ, అన్ని మతములందు కూడాను ఈ మూడింటి యొక్క ఏకత్వం ఉంటుండాలి. We find the same uniformity in respect of these three principles practiced and propagated by all religions alike. అది జీసస్ చెప్పాడు. That's what Jesus said. ఫస్ట్ ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్, First he said, I am the messenger of God. సెకండ్ ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్, Second, I am the son of God. థర్డ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్, Third, I and my Father are one. నెక్స్ట్ హోలీ గోస్ట్. Next comes Holy Ghost. ఇన్ పర్షియన్ లాంగ్వేజ్ లో కూడాను, In the Persian language, వారి గ్రంథములందు కూడాను in the text, ఐ ఆమ్ ఇన్ ది లైట్, I am in the light. సెకండ్ ది లైట్ ఈజ్ ఇన్ మీ, Second, the light is in me. థర్డ్ ఐ ఆమ్ ది లైట్, Third, I am the దేర్ light. ఇస్ నో వెయిట్. There's no weight. కనుక అన్ని మతముల యొక్క సారము ఒక్కటే, So the essence of all religions is one and the same. అందరికీ గమ్యం ఒక్కటే, The goal is one for అందరికీ everyone. దైవం ఒక్కడే. God is one for all. కానీ ఇందులో భేదములు ఎందుకు మనకు? Then why do you observe ఇందులో differences? వాదోపవాదములు ఎందుకు? Why do you argue with each ఇందులో other? కలహములు ఎందుకు? Why should there ఈ be conflict? కల్లోలములు ఎందుకు? Why agitation? ఇవన్నీ కూడా కేవలం అజ్ఞానం యొక్క స్వరూపం. They're all signs of your ignorance. దైవత్వం అనేటువంటి అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులకే ఈ విధమైనటువంటి యొక్క కల్లోలంలో ప్రారంభిస్తుంటారు. Foolish people who do not understand divinity resort to such agitation దేని and ఎందుకు conflict. మనం భేదం పెట్టుకోకూడదు. Let's not observe any ఏ difference. మతమును కూడా మనం విమర్శించకూడదు. Let's not criticize any ఏ religion. సాధనను కూడా మనం విమర్శించకూడదు. Let's not criticize any ఎవరికి place. వారిది, Each one follows ఎవరి his own ఆనందం way. వారిది. Each one has his own path. కనుక ఇట్టి ఆనందంతో మనము వారికి స్వాతంత్రం ఇచ్చినప్పుడే When we, నిజమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం అందుకోగలము. when we welcome everybody, we can attain divinity. తనకే ఒక శాంతి లేనటువంటి వాడు ఇంకా ఇతరులకు శాంతిని ఏ విధంగా అందించగలడు? The one who has no peace within himself, how do you expect him to confer peace on someone else? మొట్టమొదట నీ శాంతిని నీవు పొందు. First, be peaceful first. తదుపరి నీ గృహంలో శాంతిని ప్రసరింపచేయి. And then see the other one also will receive peace తదుపరి from నీ you. గ్రామంలో ప్రసరింపచేయి. See that it spreads in your village. ఈ విధంగా క్రమక్రమేణ కూడా నీ శాంతిని అంతర్బహిష్ట సర్వవ్యాప్తం. Gradually experience peace within and around. ఇది నిజమైనటువంటి సాధన. This is true spiritual pursuit. అంతేకాని సంకుచితమైనటువంటి ఏకత్వంలో మాత్రం మునిగిపోవటం కాదు. Not spending life in a narrow-mindedness cannot be the spiritual ఇతరులు pursuit. చెడ్డ మంచిది అన్నిటినీ నీవు ఏమాత్రం ఎదురు చూడవద్దు. Don't bother about the good and bad of నీ outsiders. మంచిని నీవు పోషించుకో. Think and protect, నీ safeguard your పవిత్రతను నీవు goodness. సంరక్షించుకో. Protect your own goodness.
ఇది నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. This is your chief aim. నిరంతరము ఇతరుల యొక్క చెడ్డనే మనం చూస్తూ ఉంటే If you go on thinking of bad of others, ఆ చెడ్డ నీలో ప్రవేశిస్తుంది. all that bad quality will get దీనికి into ఒక you. చిన్న ఉదాహరణము. A small example. ఎదుటి వ్యక్తిని ఫోటో తీయాలని కెమెరా తీసుకుంటావు. You have your camera to take photograph of the person in front. వానిపైన నీ యొక్క కెమెరా యొక్క లెన్స్ ని మనం తిప్పి పెట్టినంటే If the lens is directed towards him, స్విచ్ వచ్చితే when you put on the switch, ఏమవుతుంది? what will happen? వాని ఫోటో నీ కెమెరాలో వచ్చి పడిపోతుంది. His photo, his picture will be picturized. అదే రీతిగా నీ దృష్టి అనేటువంటి ఒక లెన్స్, Your looks is sort of a lens. పరుల యొక్క చెడ్డ అనేటువంటి దానిపైన కాన్సన్ట్రేట్ చేసినప్పుడు, If you concentrate on the bad of others, బుద్ధి అనేటువంటి స్విచ్ చేసినప్పుడు When you put వాడి on- చెడ్డ నీలో వచ్చి చేరిపోతుంది. when you put on the switch of intellect, the bad in others will get into you. అదే విధంగానే మంచివాడిపైన నీ యొక్క దీన్ని తీసుకో. Likewise, take the good. ఫోటోలు తీయాలంటే ఎక్కడంటే వారు ఫోటో తీయరు. They don't. వారికి ఇష్టమైనటువంటి వారినే ఫోటో తీస్తారు. They'll certainly have the photographs of those they want. కాబట్టి ఇష్టం అంటే ఏమిటి? నీకు మంచి వారి పైన ఇష్టము. It only means they like good people. వారి వైపున నీ యొక్క మనసును మనస్సు Direct your mind towards good. అప్పుడే నీలో ఉండినటువంటి యొక్క భావము అందులో ఉన్న భావము ఏకమైపోతుంది. Then the feeling of the person who is good will get into you. కనుక ఎవరి చెడ్డను కూడా మనం చింతించకూడదు. Never be bothered of bad of anybody. ఎందుకంటే ఇతరుల చెడ్డను చింతిస్తూ రావడం నీవే చెడ్డవాడైపోతావు. By thinking constantly of bad people, you turn bad. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. The knower of Brahman నేను becomes Brahman. చింతిస్తూ పోతున్నావో అది నీవుగా మారిపోతావు. As you think, so you become. అదే ఒకానొక సమయం లోపల Such at one time, గోపికలను వచ్చి Gopikas came. రాధమ్మను వచ్చి అడుగుతున్నారు, They were asking అమ్మా Radha, నీవు ఎప్పుడు చూసినా గానీ కృష్ణ 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 అని చింతిస్తున్నావు. Radha, you always chant the name of Krishna continuously. కనుక నీవు చింతించడం చేత కృష్ణుడిని నీవు కృష్ణుడే పోతావు. Because you think of him, you have become Krishna yourself. అప్పుడు నీకేం సుఖము? Then what we're నీవే saying? కృష్ణుడైపోతావు. You become Krishna. ఇక్కడ ద్వైతం అనేటువంటి లేదే. There's no dualism here. రాధనే మాయమైపోతుంది. There's no Radha anymore. అప్పుడు నెమ్మదిగా చేలికత్తలకి చెప్తుండాలి, Then Radha started telling softly, గోపికలారా Gopikas, నేను నిరంతరము కృష్ణ చింత చేయటం చేత నేను కృష్ణుడు కావచ్చును. by thinking of Krishna continuously, I may కృష్ణుడు become నిరంతరము Krishna. రాధా చింతన చేయటం వల్ల కృష్ణుడు రాధాగా మారిపోతాడు. As Krishna thinks of Radha continuously, Krishna అప్పుడు also కూడా becomes రాధా Radha. కృష్ణుడు ఏకమే కదా. Is it not unity of both Radha and Krishna? కనుక దైవాన్ని మనం చింతించినప్పుడు మనల్ని కూడా దైవం చింతిస్తాడు. So as you think of God, God also will think of you. ఎందుకనగా Why? నీవు ఒక దైవాన్ని సృష్టించుకుంటున్నావు. Because you are creating God yourself. దైవాన్ని ఎవరు సృష్టించారు? Who created this God? సాధకుడు దైవాన్ని సృష్టించాడు. An aspirant. దైవం ఎవరిని సృష్టించాడు? Whom has he created? God. దైవం సాధకుడిని సృష్టించాడు. God has created an aspirant. దైవము సాధకుడు సృష్టించాడు. God has created aspirant. సాధకుడు దైవాన్ని సృష్టించాడు. Aspirant has created God. కాబట్టి ఈ రెండింటి యొక్క ఏకత్వం ఏమిటి? సృష్టి ఒక్కటే. So the unity of the two lies in creation, which is one and the కనుక same. మానవుని యందు సృష్టి యొక్క శక్తి ఉంటుండాది. So man has got the power of దైవం creation. నందు సృష్టి యొక్క శక్తి ఉంటుండాది. God has got the power of కాబట్టి ఇరువురి creation. యందు ఉండేటువంటి శక్తి ఒక్కటే. Therefore the power is one and the same in both. కనుకనే ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వం లోపల మనం దివ్యత్వాన్ని అనుభవించడానికి ప్రయత్నించాలి. In this sort of unity we should experience the divinity. ఈ విధంగా భేదములను విస్మరించి ఏకత్వాన్ని విశ్వసించి మనసును తగినటువంటి యొక్క జాగ్రత్తలో మనం పెట్టుకోవాలి. Therefore we should forget differences, maintain equality, ఈ unity all the విధమైనటువంటి time. దేశములకంతా మూల కారణం ఏమిటి? What is it the cause ఈ for all భౌతిక suffering? వాంఛలే మూల కారణము. Physical worldly desires are responsible for misery. తన యొక్క తత్వాన్ని తాను విస్మరించి జగత్తుపై మనసు దృష్టినంతా మరల్చడం చేతనే ఇన్ని విధమైనటువంటి క్లేశములు మనల్ని పీడిస్తున్నాయి. You forget your own innate nature and quality and you are carried away by that desire. And so ఉన్నదాన్ని you నీవు suffer. అనుభవించు. Experience, దేని enjoy what దానికి you ఎందుకు have. చింతించటము? Why do you think of that what you don't have? దేని దాన్ని మర్చిపో. Forget what you don't have. అది నీ యొక్క నిజమైన సాధన. That is the true spiritual path. ఇప్పుడు ఉన్నదాన్ని విడిచిపెట్టున్నావు. We're giving up what దేని we have. దాన్ని సాధించలేకపోతున్నావు. We're not able to get what we don't have. ప్రాప్తిస్తుంది Then how do you expect to be happy? కాదు. No. కనుక ఉన్నదానిని అనుభవించు. Experience with the lot you have. దానినే సర్వులకును పంచు. Share with everyone. ఈ విధమైన విశాలమైన హృదయాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. Develop this spirit of broad-mindedness. విశాల ప్రపంచంలో విశాల హృదయులైన మానవులే ఆవిర్భవించాలి. In this vast world, there should be people with broad mind. విశాల హృదయమే లేకుండా పోతే వీడు మానవుడే కాదు. Without a broad mind, he cannot be a human. అనేక మంది
Many. మాకు విశాల హృదయం కావాలి అంటారు. Many pray to Swami, we want broad-minded. హృదయం అంటే ఏమిటి? హార్ట్. The Hridaya is heart. హార్ట్ ఎంలార్జ్ కావాలంటారు. They say that the heart be enlarged. ఈ హార్ట్ ఎంలార్జ్ చేయటం వల్ల హార్ట్ పేషెంట్ గా తీసుకొని వానికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. Heart enlargement is a heart complaint, ailment. ఈ హృదయమునకు హార్ట్ కు చాలా భేదం ఉంటుండాలి. There is difference between Hridaya and heart. హార్ట్ అనేటువంటిది గుండె అని అర్థం. The heart is physical heart. ఇది ఫిజికల్ హార్ట్ అనేటువంటి కేవలము ఈ దేశం అనేటువంటి భవనానికంతా కూడాను మెయిన్ స్విచ్ వంటిది. Physical heart is the main switch for this mansion of this body. కానీ ఇది నిజమైనటువంటిది కాదు, మెయిన్ స్విచ్ మాత్రమే. The physical heart is the main switch. కానీ కరెంట్ కాదు. It's not the current. కరెంట్ అనేటువంటిది నీలతోయద మధ్యస్థ విద్యుల్లేకే భాస్వర నీవార సూకవర్తంతే అని వేదం నందు నీలతోయద మధ్యస్థ విద్యుల్లేకే వద్వాస్వర. ఈ విద్యుల్లేఖ ఎక్కడి నుంచి ఉంటుండాలి? This current is something like a lightning. Where do you find it? విద్యుల్లేఖ కేవలము స్పైనల్ కాలం బిట్వీన్ 9 to 12 మధ్యలో ఉంటుండాలి ఈ యొక్క తేజోమయమైన శక్తి. This lightning is present in the vertebral column between the vertebrae 9 to 12. దీనినే సుషుమ్నా నాడి అన్నారు. This is called Sushumna Nadi. ఆ కాంతి నుంచినే ఈ యొక్క హార్ట్ అనేటువంటిది స్విచ్ లో కరెంట్ ప్రవేశిస్తుండాలి. Because of the power of this Sushumna Nadi, you get the current flowing into this heart. ఇది చాలా మందికి తెలియకపోతే కొంతవరకు విచారణ చేసుకోవచ్చు. Many people who don't know may know హార్ట్ it. ఆపరేషన్ చేస్తున్నారు. You find heart ఈ surgery. హార్ట్ కోసినప్పుడు హార్ట్ లోనే ప్రాణం ఉంటే ఈ ప్రాణం ఎక్కడ పోతుండాలి? When the heart is operated upon, if you say that there is life in the heart, what హార్ట్ will happen to the life? నెగిటివ్ ని హార్ట్. Heart is negative. కాబట్టి హార్ట్ లంగ్ రెండింటి యొక్క చేరికని తెలవాలని ఇందులో రెండు కూడా పని చేస్తుంటాయి. Because heart and lung go together and they work together. అందువల్లనే హార్ట్ లంగ్ మిషన్ అనేటువంటిది పెట్టి ఈ హార్ట్ ను లంగ్ ను కూడా కోసేస్తుంటారు. Therefore we have heart lung machine today. కనుక హార్ట్ లంగ్ అంటే ఏమిటి? What do you mean by heart ఇది lung? ప్రాకృతమైనటువంటి యొక్క స్థూలమైనటువంటి హార్ట్ కాదు. It is not the physical heart. The హృదయం అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిది. Hridaya is all pervasive. ఒక్క స్థానంలో లేదు, Is not restricted to one place. సర్వత్రా ఉంటుండాలి. It is everywhere. అందువల్లనే సర్వతః పాణిపాదం సర్వతోచి శిరోముఖం అని పాదం నుంచి శిరస్సు వరకు సంచరిస్తుంటుండాలి. Therefore it flows from top to toe. ఇప్పుడు కాలిపైన ఒక చీమ కదులుతూ ఉండాలి. Suppose ant starts moving on the leg. తక్షణం అది కదులుతుండేది నాకు తెలుస్తూ ఉండాలి. You will certainly come to know of its movement. కాబట్టి నీ హృదయం ఎక్కడ ఉండాలి? Then where is your heart ఆ now? స్థానంలో కూడా ఉంటుండాలి. It is there near the leg. అది లేకపోతే అక్కడ చీమ కదిలేటువంటిది నీకు ఎట్లా తెలుస్తుంది? Without which you cannot know the movement of an ant on your leg. కనుకనే సర్వత్రా వ్యాపించినటువంటిది హృదయము. So Hridaya spreads everywhere, all over. కానీ ఒక్క స్థానంలో ఉంటుండి పనిచేసేటువంటిది ఈ గుండె. It is only the physical heart which functions, ఇది being కేవలం located in one place. రక్తాన్ని ప్రసరింపజేస్తుందే కానీ It only circulates blood. ప్రాణాన్ని అందించడం లేదు. It doesn't give life. ఇది కేవలం ఆక్సిజన్ అనే దాన్ని అందిస్తుంటుండాలి. It only supplies ఈ merely ఆక్సిజన్ లో కూడా నువ్వు గాలి అనేటువంటిది లేకపోతే ఈ ఆక్సిజన్ కూడా పనికిరాదు. Without any air, even this oxygen you cannot consume. కనుక రెండింటి యొక్క ఏకత్వమే ఈ యొక్క హృదయం. So the Hridaya is a combination of both. కాన మనం హృదయాన్ని విశాలం చేసుకోవాలి. Therefore we should broaden this ఎలాంటి Hridaya. హృదయము? What sort of Hridaya? ప్రేమ హృదయము. It is a Hridaya of love. ఆ హృదయం అనేటువంటిది ప్రేమతో నింపుకున్నప్పుడే When the heart is filled ఈ with love, క్లేశములు ఏమాత్రము మనం బాధించవు. there will be no klesha or suffering anymore. ఎన్ని కష్టములైనప్పటికీ దానిని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగిపోతావు. You'll be able to resist and proceed ahead in spite of all difficulties and కనుక obstacles. So, విద్యార్థులారా, students, ఎలాంటి సమస్యలు మీలో వచ్చినప్పటికీ whatever problem you may have, దాని శాంతంతో భరించి bear it with all దైవ చింతనతో దాని కొంతవరకు అరికట్టుకొని control, thinking of God. చింతకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సంతోషంగా ఉండాలి. Don't give scope for any worry or anxiety. Be ఇవన్నీ happy. కేవలం పాసింగ్ క్లౌడ్స్, వస్తుంటాయి పోతుంటాయి. All these anxieties, worries are passing clouds. They come and ఒక్కటైనా go. కూడా జగత్తులో పర్మనెంట్ క్లౌడ్ లేదు. In this world, there is not even one permanent cloud. కనుక So, ఈ సత్యాన్ని మీరు గుర్తించి know this truth. మీరు ఈ విచారములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా Don't get worried anyway. దైవ చింతనతో కాలం గడపండి. Spend your time thinking of అలాంటి God. విచార సమయంలోనే అధికంగా నీవు దైవ చింతన చేయాలి. In moments of worry, you think more of God. It's all చాలా మంది necessary. విచార సమయంలో దైవాన్ని విస్మరిస్తారు, దైవాన్ని దూషిస్తారు, దైవాన్ని తిట్టుకుంటారు.
In times of problems, they forget God, they accuse God, they criticize God. ఏం దేవుడు నన్ను ఏమాత్రం కన్నులు లేవా, నన్ను చూడలేదా, ఎందుకు చెవులు లేవా, నా దుఃఖంను వినటం లేదా అని ఈ విధంగా దూషిస్తుంటారు. You go on accusing God. What happened to you, God? Don't you have ears to listen to my suffering? Don't you have eyes to see my problem? దైవాన్ని అమితంగా మనం పూజించాలి. In times of difficulties, we should pray more and more. సాధకుడు అనేటువంటి వాడు ఎక్కడ ఉండినా కానీ ఆ సాధన ఎందే ఉంటుండాలి. Aspirant should spend his lifetime. పేషెంట్ అనేటువంటి వాడు ఆసుపత్రిలో ఉండినా ఇంట్లో ఉండినా మందేమో తీసుకోవాల్సిందే. Patient, whether he is inpatient or a patient staying at home, he should continue to take medicine. నేను ఆసుపత్రిలో ఉన్నాను కదా, నాకు ఔషధం ఎందుకు అని ఉండడానికి వీల్లేదు. Since I am admitted in the hospital, I don't need a medicine. He can't say that. నీవు ఇంట్లో ఉండినా సరే, ఆసుపత్రిలో ఉండినా సరే, మందేమో తీసుకోవాలి. Whether you may be at home or in the hospital, you are bound. దుఃఖంలో కానీ సంతోషంలో కానీ రెండింటి ఎందుకు భగవత్ చింతన చేయాలి. Either in times of misery or అప్పుడే ఆ నామం think of మనకు God. చాలా ఔషధంగా మారిపోతుంది. Then it transforms into medicine that is required. శివాయ పరమేశ్వరాయ చంద్రశేఖరాయ నమో. శివాయ పరమేశ్వరాయ చంద్రశేఖరాయ నమో. పరమేశ్వరాయ చంద్రశేఖరాయ నమో. భవాయ గుణసంభవాయ శివతాండవాయ నమో. భవాయ గుణసంభవాయ శివతాండవాయ నమో. శివాయ పరమేశ్వరాయ చంద్రశేఖరాయ నమో. పరమేశ్వరాయ చంద్రశేఖరాయ నమో.